వెల్కమ్ టు ఐ న్యూస్. దిస్ ఇస్ నిధి. తమిళ సూపర్ స్టార్ విజయ్ కు ఐటీ డిపార్ట్మెంట్ నుండి బిగ్ షాక్ తగిలింది. 1.5 కోట్ల పెనాల్టీని ఛాలెంజ్ చేస్తూ విజయ్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. అయితే ఆ పిటిషన్ ను ఐటీ డిపార్ట్మెంట్ గట్టిగా అపోజ్ చేసింది. 2015-16 ఫైనాన్షియల్ ఇయర్ లో విజయ్ 15 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ఇన్కమ్ ని డిక్లేర్ చేయలేదని ఐటీ డిపార్ట్మెంట్ ఆరోపించింది. ఈ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ వల్లే 1.5 కోట్ల పెనాల్టీ వేశామని ఐటీ డిపార్ట్మెంట్ క్లియర్ గా చెప్పింది. ఐటీ యాక్ట్ లో సెక్షన్ 271 AAB కింద ఈ పెనాల్టీ కరెక్టేనని ఐటీ ఆఫీసర్స్ క్లారిటీ ఇచ్చారు. విజయ్ లాయర్స్ ఈ పెనాల్టీని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లారు. కానీ ఐటీ డిపార్ట్మెంట్ కూడా ఈ పిటిషన్ ని అపోజ్ చేస్తూ తమ పెనాల్టీ రైటేనని స్ట్రాంగ్ గా ఆర్గ్యూ చేసింది. లగ్జరీ కార్స్ బయింగ్ వంటి మరిన్ని ఐటీ కేసెస్ కూడా విజయ్ పై ఆల్రెడీ పెండింగ్ లో ఉన్నాయని ఈ న్యూస్ లో తెలిపారు. ఈ కేసు పై మెడ్రాస్ హైకోర్టు October 10న డెసిషన్ తీసుకుంటుందని ముందుగా అనౌన్స్ చేసిన ప్రెజెంట్ హియరింగ్ October 24th కి పోస్ట్ పోన్ అయినట్టు ఇన్ఫర్మేషన్. ఫైనల్ గా యాక్టర్ విజయ్ ఐటీ డిపార్ట్మెంట్ తో లీగల్ ఫైట్ కంటిన్యూ చేస్తున్నారు.